ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై మెలకువగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుచున్నాడంట. ప్రైజ్ గాడ్. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అనేకమైనటువంటి పరిస్థితులలో ఏం చేస్తూ ఉంటాడంటే, చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఎవరిని మృంగివేయాలి, లేకపోతే ఎవరి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలి, ఎవరి యొక్క జీవితాలను స్పాయిల్ చేయాలి, లేకపోతే ఎవరిని దేవుని నుంచి, దేవునిలో ఉంటున్నటువంటి సహవాసం నుంచి దూరం చేయాలి అన్నటువంటి రకంగా నిజంగా అపవాది పనిచేస్తూ ఉంటాడు. నిజంగా కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే, నీవు నాగు పాములను కొదమ సింహంలను అనగద్రొక్కెదవు. ఆమె నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కెపాసిటీ మనం కలిగి ఉంటున్నాం. మనం నాగుపాములను, భుజంగములను అనగద్రొక్కగలిగే అంత శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. విరోధి అయినటువంటి అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని, మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను నాశనం చెయ్యాలి అన్నటువంటి రకంగా ఆలోచిస్తున్నటువంటి కోణంలో నీవు, నేను, మనం ఎలా ఉండాలి అంటే, మెలకువ కలిగినటువంటి వారమై, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలి. ఏది అపవాది యొక్క ఆలోచన, లేకపోతే ఏది దేవుని యొక్క ఆలోచన నా యొక్క జీవితంలో జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఆ యొక్క ఆలోచనలు కనిపెట్టగలిగే అంత జ్ఞానము కూడా మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలా జరుగుతుంది అంటే, మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునిలో మనం అంటుకట్టి ఫలింపు కలిగినటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు, ఏది అపవాది యొక్క పన్నాగం, ఏది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అన్నటువంటి విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నాతో దేవుడు ఉన్నాడు, నాకు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. నిజమే, దేవుడు మనతో ఉంటున్నాడు. అయితే అపవాది కూడా మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, నిన్ను మృంగివేయాలి అని, నిన్ను అనగద్రొక్కేయాలి అని. అయితే అపవాది యొక్క ఆలోచనలను పూర్తిగా నువ్వు పసిగట్టి, నువ్వు ఎల్లప్పుడూ మెలకువ కలిగి దేవుని యందు సహవాసం కలిగి ఉన్నట్లయితే, అపవాది తెచ్చేటువంటి ప్రతి అగ్ని బాణములు నీకు తగలకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిన్ను సంరక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఎందు విషయంలో, దేనిలో కూడా నీవు భయపడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి. అయ్యా, మంచి ఆరోగ్యంలను మీరు దయచేయండి ప్రభు. అపవాది యొక్క ఆలోచనలను పూర్తిగా నీ బిడ్డలు పసిగట్టుటకు నాయన, వారికి తండ్రి మెలకువ కలిగిన నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారై ఉందురుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.